హలో అండి, నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, ఈరోజు అయితే మునగాకు, కరివేపాకు, అవిసె గింజలతో కారపొడి చేద్దామని చేస్తున్నానండి. కరివేపాకు ఇదిగోనండి, కరివేపాకు, మునగాకు కడిగి ఆరబెట్టుకుని ఎండలో కాకుండా ఆరబెట్టి ఇలాగా తడి లేకుండా చూసుకోవాలండి. ఇదిగోండి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి ఉసిరి ఒరుగులు అండి, ఎండబెట్టినవి ఉసిరి ఒరుగులు ఇలా ఉంటాయి నిలవయ్యాయి. ఈ అవిసె గింజలండి, నువ్వుపప్పునండి. ఇగో ఇలా అయితే సన్న సెగ మీద అన్నీ ఇలాగా వేయించుకోవాలి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇలా వేయించుకోవాలండి. వేయించుకుని మినపప్పు అన్నీ కూడా ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. బాగా సన్న సెగ మీద అయితే వేయించాలండి, మాడకుండా. అది వేయించుకున్న తర్వాత ఇదిగోండి నువ్వుపప్పు కూడా మాడకుండా వేయించుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఈ అవిసె గింజలు కొవ్వునది కరిగిస్తుందటండి, బోల్డంతా బెనిఫిట్స్ ఉన్నాయి. గుండెకి అది మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి గుడ్ కొలెస్ట్రాల్ వస్తాయి అని వీడియోలు అవి చూస్తున్నాం కదండి, అవి తినమని చెప్తున్నారు. అందుకని ఉట్టి అయితే తినలేమని ఇలా కారపొడిలో చేద్దామని పెట్టాను. ఇది మునగాకు అండి. మునగాకు అయితే కాస్త నూనె వేసుకుని వేపుతున్నాను. మునగాకు సన్న సెగ మీద ఏది కూడా తక్కువ వేడిలోనే వేపుకోవాలండి. వేపుకుంటే మంచిగా బాగుంటుంది. ఇది కూడా పక్కకు తీసుకుని వేగిపోయిందండి, పక్కకు తీసేసుకుని మళ్ళీ కొంచెం నూనె వేసుకుని కరివేపాకు కూడా అలాగే వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేయించుకుని ఇదిగోండి ఇలాగా ఉసిరికాయలు ముక్కలు లేకపోతే ఎండి మామిడి ముక్కల పొడి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర మామిడి ముక్కల పొడి లేదని ఉసిరికాయ కూడా మంచిదే కదా అని ఉసిరికాయలు వేసాను. ఇదిగోనండి, ఏది లేకపోతే చింతపండు అయినా ఇష్టపడితే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా మిక్సీ పట్టుకుని సరిపడగా కారం ఉంచుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇదిగో ఉసిరి ఒరుగులు వేస్తున్నాను నేను. లాస్ట్ని కొంచెం ఉప్పు, సరిపడగా ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. అదిగో వెల్లుల్లి రేఖలు మనం మామూలుగా పొడుల్లో వెల్లుల్లి అది వేసుకుంటాం కదా, అలాగనే ఇదిగోనండి ఇలాగ కచ్చాపిచ్చాగా మరీ మెత్తగా కాకుండా ఇది ఇలా పెట్టుకుంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. సరేనండి, ఇలా చేసుకొని ఉంటానండి.